గృహే గృహే గోపవధూకబంధః సర్వే మిలిత్వా సమవాప్య యోగం పుణ్యాని నామాని పఠంతి నిత్యం గోవింద దామోదర మాధవేతి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీతలోని శ్లోకాలలో ఉన్న అర్థాలను అంతరార్థాలను మనం సరళమైన భావంతో తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం? శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఆత్మతత్వాన్ని గురించి వివరిస్తున్న సందర్భంలో ఇది 21వ శ్లోకం. వేదా వినాశినం నిత్యం యాయేన మజమవ్యయం కథం సా పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. అంటే ఓ పార్థ, ఓ అర్జున, ఆత్మకు జననము లేదు, మరణము లేదు, ఆత్మ శాశ్వతమైంది అని ఏ వ్యక్తి అయితే తెలుసుకున్నాడో ఆ వ్యక్తి ఎవ్వరిని చంపడు, ఇతరులను చంపమని ప్రేరేపించడు. ఎందుకని? ఉదాహరణకు ఒక పెద్ద ఇనుప స్తంభాన్ని తన తలతో బాది ఆ ఇనుప స్తంభాన్ని 2 ముక్కలుగా చేస్తాను అని ఎవడైనా ప్రయత్నిస్తాడా? ప్రయత్నించడు. ఎందుకని? వాడికి తెలుసు ఆ ఇనుప స్తంభం చాలా గట్టిగా ఉంటుంది, నా తలతో బాది ఆ యొక్క ఇనుప స్తంభాన్ని 2 ముక్కలుగా చేయలేను అని తెలుసు వాడికి. కాబట్టి అలాంటి ప్రయత్నాన్ని చేయడు. అలాగే ఆత్మ శాశ్వతంగా ఉంటుంది, ఆత్మకు నాశనం లేదు అని తెలుసుకున్నవాడు ఎవ్వరినీ కూడా చంపడు, ఇతరులను చంపడానికి ప్రేరేపించడు అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం. వేదా వినాశినం నిత్యం యాయేన మజమవ్యయం కథం సా పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. అలా ఎవ్వరూ కూడా ఆ యొక్క జీవాత్మను నాశనం చేయడానికి ప్రయత్నించరు అర్జున అని అంటున్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకని? అర్జునుడి యొక్క స్థితి ఏంటి? అందరినీ కూడా నేను చంపేస్తూ ఉన్నాను అని ఏడుస్తూ ఉన్నాడు. అర్జున, నీవు జీవాత్మను చంపలేవు, వారి శరీరాన్ని మాత్రమే చంపగలవు అని వివరిస్తూ ఉన్నాడు. మరి ఆ జీవాత్మను ఎవ్వరూ కూడా నాశనం చేయలేరు అంటే ఆ యొక్క జీవాత్మ ఆ శరీరంలో అలాగే ఉండిపోతుందా అంటే అలా ఉండదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మరొక భాగంలో అద్భుతంగా వివరిస్తాడు. దానిని మరొక భాగంలో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.